శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపథావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుఖమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టింబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖర భారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. పవిత్రమైన భాద్రపద మాసంలో, భాద్రపద మాసం అంటే అర్థం ఏంటంటే భద్రపదానికి తీసుకువెళ్ళేటువంటి మాసం. ఈ మాసంలో భగవంతుడి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారు భద్రమైన పదం అంటే ఉన్నతమైనటువంటి మోక్షపదానికి తీసుకువెళ్ళగలిగే మాసం. ఈ మాసంలో జపము, అనుష్ఠానము, దానము ఎక్కువగా చేయమని చెప్తారు. భద్రపదానికి పంపించేటువంటి మాసంలో గణపతికి సంబంధించిన వైభవాన్ని తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున బ్రహ్మవేవర్త పురాణంలో ఉండే గణేష ఖండంలో ఉండేటువంటి గణేష జననము, పుణ్యకవ్రత విధానము, పుణ్యకవ్రత ఫలము, ఆ తర్వాత జన్మించిన గణపతి శనైశ్వరుడి యొక్క దృష్టి భేదం చేత శిరస్సు మారడం, విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో నిద్రిస్తున్నటువంటి గజరాజు యొక్క శిరస్సును తెచ్చి అమర్చడం, సమస్తమైన దేవతలు కూడా అనేకమైనటువంటి వరాలు ఇవ్వడం, ఆ వరాలతో పరమాత్మ పరబ్రహ్మ అయినటువంటి గణపతి యొక్క అవతారాన్ని తెలుసుకున్నాం. రేపటి రోజున అష్టమి. ఈ గణపతి నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసేటువంటి రోజు దూర్వాష్టమి అంటారు. రేపటి రోజున అష్టమి, దూర్వాష్టమి. గరికపోచలతో భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడికి అపారమైనటువంటి తృప్తి కలుగుతుందట. అయితే గరికపోచ అంటే మనం ఏదో ప్రొక్కలైన్ పెట్టి దున్ని పెద్ద పెద్దగా కంప తెచ్చి వేస్తాం. గరికంటే అది కాదు. దూర్వాంకురము అంటే లేతగా ఉండేటువంటి గరికపోచ. అగ్రము ఆకుపచ్చ రంగు ఉండకూడదు. అగ్రము కొంచెం లేత రంగు ఉండాలి, లేత పసుపు రంగులో ఉంటుంది అగ్రం. ఆ తర్వాత శాఖలు, ఉపశాఖలు ఉండకూడదు అని చెప్పారు. మనకి స్కాంద పురాణంలో కూడా దూర్వాయుగ్మాలకి మహిమ చెప్తూ అది ఉపశాఖలుగా ఉండకూడదు, రెబ్బలుగా ఉండాలి, 2 లేదా 3 ఆకులతో ఉండాలి, అంటే దళంగా ఉండాలి. ఒకటిగా పెట్టకూడదు, రెండు దూర్వాల్ని సమర్పించాలన్నారు. దానికి సంబంధించిన ఈరోజు మనం 3వ పురాణంలో ప్రవేశిస్తున్నాం. మొదటి రోజు శివపురాణము, మొదటి రోజు స్కాంద పురాణం చెప్పుకున్నాం, 2వ రోజు శివపురాణం అని చెప్పాం, 3వ రోజు మనము బ్రహ్మవేవర్త పురాణానికి సంబంధించిన ఇది చెప్తున్నాం. 4వ రోజు కూడా నిన్నటి రోజు 4 అనుకుంటా, నిన్న 4, నిన్న మనకి బ్రహ్మవేవర్త పురాణం చెప్పడం జరిగింది. ఈరోజు గణేష ఈరోజు 4, ఈరోజు గణేష పురాణం అనేటువంటి ఉపపురాణానికి సంబంధించినటువంటి గణపతి వైభవాన్ని చెబుతూ ఇందులో దూర్వోపాఖ్యానం అంటే గరికకు సంబంధించిన కథ, గరికపోతల కథ.
ఉపాఖ్యానం అంటారు. ఎందుకంటే రేపు దూర్వాష్టమి కనుక రేపు పరమాత్మకు చేసేటువంటి లక్ష దూర్వ అర్చనకి ముందుగా దాని మహిమ తెలుసుకుంటే చేతిలో దూర్వ వచ్చినప్పుడు దాని మహిమ అర్థం కావాలి. ఇది గణేష పురాణంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి కథ. దూర్వోపాఖ్యానము చతుర్థ్యాం కృష్ణపక్షేతు భుక్తిశ్చంద్రోదయే యతః క్రియతే తన్నిమిత్తం యత్ పృష్టం తన్మే నిరూపితం దూర్వాంకుర అర్పస్యాపి శ్రోతమిచ్చామి కారణం కిమర్థం గణనాథస్య ప్రియా దూర్వాంకురా వద. ఇంతకుముందు అంటే గణేష పురాణంలో ఇంతకుముందు ఈ సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు దూర్వా ఉపాఖ్యానం చెప్తున్నారు. అయ్యా, మీ ద్వారా కృతవీర్యుడు అనేటువంటి వ్యక్తి అడుగుతున్నారు, బ్రహ్మదేవుడిని అడుగుతున్నారు ఈ మాట. వారు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇక్కడ వక్త, శ్రోత ఎవరంటే కృతవీర్యుడు అడుగుతున్నారు. దూర్వాన్ని సమర్పిస్తే, గరికపోచని పరమాత్మకు సమర్పిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు వినాలనుంది. ఎన్నో ఎన్నో విలువైనటువంటి పుష్పాలు ఉండగా కిమర్థం గణనాథస్య ప్రియా దూర్వాంకురం వద. లోకంలో ఏమాత్రం విలువ లేనట్టుగా అల్పంగా అనిపించేటువంటి దూర్వతో గణపతిని ఉపాసిస్తే వచ్చే పుణ్యం ఏమిటి? లోకంలో ఎన్నో పుణ్యమైనటువంటి ఫలాలు, పుష్పాలు, సువాసన భరితమైనటువంటి పుష్పాలు, వారం రోజుల వరకు కూడా వాడిపోని పుష్పాలని మనం చూశాం కదా. అటువంటిది దూర్వ ఎందుకు గణపతికి ఇష్టము అంటే బ్రహ్మగారు చెప్తున్నారు. అంతతే కథయిష్యామి దూర్వాంకుర సమర్పణే యత్ఫలం గణనాథస్య శ్రూయతాం తత్ పురోత్తమ అవంతీ నగరే ఖ్యాత దేశే దక్షిణతో అభవత్ క్షత్రియ సులభోస్యాంతు గుణి దాని ధనీ బలి. ఆ పూర్వకాలంలో ఒక కథ చెప్తున్నాను. అవంతీ నగరంలో ఉండేటువంటి ఒక అదృష్టమైనటువంటి ఒక కుటుంబం సంబంధించినటువంటి కథని వివరిస్తున్నానని చెప్పి ఈ దూర్వ ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. దూర్వాంకుర అర్పయస్యాపి శ్రోతమిచ్చామి కారణాన్ని చెప్తాను, తర్వాత ఇతివృత్తాన్ని చెప్తానంటున్నారు. కిమర్థం గణనాథస్య, గణనాథుడు గణాలకన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు, సర్వ విఘ్నాల్ని పోగొట్టేటువంటి గణపతికి దూర్వం ఎందుకు అంత ప్రీతి అంటే దానికి చెప్తున్నారు నాయన. కృష్ణపక్ష చతుర్థిలో ఉండేటువంటి వివరం చెప్పిన తర్వాత ఆ కృష్ణపక్ష చతుర్థి రోజును కూడా దూర్వాలకే ప్రాధాన్యత. గరికల్ని చేతిలో పెట్టుకొని అర్ఘ్యం ఇమ్మన్నారు. పెరుగు, గంధము, పుష్పాలు, అక్షతలు, ఆ తర్వాత జలము గరికతో కలిపి అర్ఘ్యం ఇమ్మన్నారు. కనుక సంకష్ట చతుర్థి పొద్దునంతా ఉపవాసం ఉన్నా సాయంత్రం చంద్రదర్శనం చేసేటప్పుడు ఈ గరికతో కనుక అర్ఘ్యం సమర్పించకపోతే గణపతి స్వీకరించడు. అది కూడా చెప్పడం జరిగింది కదా. గణపతిని ఆరాధించడం వల్ల సకలార్థ సిద్ధి కలుగుతుంది. అత్యంత ప్రీతిపార్వతమైంది కనుక ఇది కరుణతో, నువ్వు అడిగిన దాన్ని కరుణతో చెప్తున్నాను. పూర్వకాలంలో ఉండేటువంటి కథ చెప్తున్నాను నాయన. పూర్వకాలంలో దక్షిణ దేశంలో అంటే దక్షిణ భారతదేశంలో అవంతి అనేటువంటి పేరు గల నగరం ఉంది. ఆ నగరంలో సులభుడు అనేటువంటి పేరుతో ఒక క్షత్రియ వీరుడు ఉన్నాడు. సులభుడు, రాజుగారి పేరు సులభుడు. ఆయనకి సుముద్ర అనేటువంటి భార్య ఉంది. వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇతను రాజు అయినప్పటికి కూడా చాలా సర్వశాస్త్రాలు చదివాట, వేదాధ్యయనం చేశాడు, సకల శాస్త్రాల్ని చదివాడు, ప్రజారంజకంగా ప్రజల్ని పరిపాలించేవాడు. కోరికలు తక్కువగా, భగవద్భక్తి ఎక్కువగా, ప్రజల మీద దృష్టి ఎక్కువగా ఉండేదిట. అయితే ఈ సుముద్ర అనేటువంటి ఆమె కూడా, అతని యొక్క సులభుడి యొక్క భార్య సుముద్ర కూడా మంచి భక్తి తత్పరురాలు. దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజిస్తూ పతివ్రతా ధర్మంతో ఉండేది. ఇట్లా ఉంటూ ఉండగా రాజదంపతులు అంటే ఈ సులభుడు సుముద్ర అనేటువంటి దంపతులిద్దరూ కూడా ఒకానొక దేవాలయానికి వెళ్ళారట. దేవాలయానికి వెళితే అక్కడ సాయంత్రం సమయంలో అక్కడ పురాణ శ్రవణం జరుగుతోంది. ఆ పురాణ శ్రవణం వినడానికని చెప్పి వీళ్ళు వెళ్ళి కూర్చుంటే అక్కడ మధుసూదనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాట. వచ్చి అతను ఎప్పుడూ కూడా దైవచింతాపరాయణుడై ఉన్నట్ట. పురాణ శ్రవణంలో ఆయన పురాణం చేస్తున్నాడు. అతని పేరు మధుసూదనుడు. ఒంటి నిండా సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చిరిగిపోయినటువంటి వస్త్రాలతో పరమ దరిద్రంగా కనబడుతున్నట్ట. అటువంటి బ్రాహ్మణుడు భిక్షార్థి అయి అక్కడికి వచ్చాట. రాజుగారు అతనికి నమస్కరించాడే కానీ అతని యొక్క వస్త్రధారణ చూసి బాధపడ్డాడు. చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు. ఈయనేమో మహారాజు. పక్కన వచ్చి కూర్చున్నాట. పురాణ శ్రవణం చేస్తోంది వేరే వ్యక్తి, ఈ వచ్చిన బ్రాహ్మణుడు వేరే వ్యక్తి. తన పక్కన కూర్చున్నట్ట. అది స్టేటస్కి ఇబ్బంది అనిపించింది.
మనం కూడా ఎక్కడికైనా వెళితే మన పక్కన ఎవరున్నారో చూసుకొని సీటు మారుతూ ఉంటాం. ఇది ఒక గ్రహపీడ, కొంతమందికి రకమైన మానసికమైనటువంటి ఇది ఉంటుంది. ఇట్లాగే మహారాజు ఏమనుకున్నట్ట, నేను చక్రవర్తిని రాజుని కదా, నా పక్కన ఎవడో కూర్చున్నాడు, వీడి బట్టలు చిరిగిపోయి ఉంది, ఒళ్ళంతా మాసి ఉంది, గడ్డం మాసి ఉంది అని అతన్ని చూసి పరిహసించాట, నవ్వాట. అయితే ఆ బ్రాహ్మడి కోపం వచ్చింది, నన్ను చూసి నువ్వు నవ్వుతావా అని. సంపద లేకపోయినా నన్ను చూసి నవ్వుతావా? నువ్వు చక్రవర్తివి, రాజు అయినంత మాత్రాన మదాంధుడు అయిపోయావు. నేను మహాభక్తుణ్ణి, గణేశ భక్తుణ్ణి, నేను గణపతి యొక్క ఉపాసన చేసేవాడిని. నన్ను చూసి నవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నన్ను అనవసరంగా నువ్వు చూసి నవ్వావు గనక జీవితంలో వెట్టి చాకిరీ చేసేటువంటి ఒక ఎద్దుగా పుడతావు పొమ్మన్నాడు, శపించేశాడు. నన్ను చూసి అహంకారంతో నువ్వు అహంకారంగా ఇచ్చావు గనక తల ఎత్తుకోలేకుండా ఎప్పుడు తల వంచుకొని తల మీద కాడి వేసుకొని తల వంచి దున్ని కాయ కష్టం చేసి రాత్రింబగళ్ళు కూడా నాగలిని మోసి భూమిని దున్నేటువంటి వృషభంగా పుడతావు పొమ్మన్నాడు, ఎద్దుగా. ఎందుకంటే బుద్ధి తక్కువై నువ్వు ఇచ్చేసావు గనక అని శపించేశాడు. ఎందుకంటే నన్ను చూసి నువ్వు పరిహసించావు. ఎప్పుడూ కూడా పేదవారిని చూసి దయ కలగాలట, హృదయం కొంచెం ఆర్ద్రం కావాలట. ఎవరైనా దారిద్ర్యంలో ఉన్న వాళ్ళని చూసినా, రోగగ్రస్తులను చూసినా, ఎవరైనా పీడితులు ఎవరైనా ఉంటే వారిని చూసి ఆర్ద్రత కలగాలి. ఎవరి హృదయం అయితే కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల హృదయం స్పందిస్తుందో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందట. భక్తి లక్షణాలు చెప్తూ నవవిధ భక్తి మార్గాలు కాకుండా నారద యోగినుల వారు భక్తి మార్గాలు చెప్తూ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, కష్టపడేటువంటి వ్యక్తుల్ని చూసి ఎవడి హృదయం అయితే ద్రవిస్తుందో వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది, భక్తి అనేది ప్రవేశిస్తుందట. అంటే హృదయ స్పందన బాగా ఉండాలి, స్పందించే గుణం ఉండాలట. అంతేగాని రాతి గుండె లాంటి వాడు ఉంటే లాభం లేదు. భక్తికి ప్రధాన లక్షణం ఏంటంటే స్పందించిన గుణం, కరుణ ఉండాలి, దయ ఉండాలి. దయావిహీనుడుగా నువ్వు ఉన్నావు, నీకున్న సంపద అంతా కూడా తుచ్చమైనది. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయే సంపద నీ వెంట రాదు కనుక నువ్వు పై జన్మలో వృషభానిగా పుడతావు, ఎద్దుగా పుడతావు పో అన్నాడు. పాపం ఈ మాట విని, పాపం అతను మంచివాడే, సులభుడు మంచివాడే, ఒక్కొక్కసారి అదృష్టం బాగలేకపోతే ఇటువంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మన మనసులో ఉండకపోయినా ఒక్కొక్కసారి మన ప్రవర్తన వల్ల మనకి శాపాలు వస్తూ ఉంటాయి. కనుక హృదయపూర్వకంగా మంచి ఉద్దేశం ఉన్నప్పటికి కూడా ఎందుకో ఆ రోజు అంటే పరమాత్మ యొక్క ఒక రకమైన విలాసం ఇది. సులభుడు చాలా బాధపడ్డాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. పక్కనే భార్య ఉంది, ఆమె పతివ్రతా శిరోమణి. తన భర్తని అనవసరంగా శపించాడని చెప్పి ఆ సులభుడి యొక్క భార్య అయినటువంటి సుముద్ర వెంటనే ఆ వచ్చినటువంటి దరిద్రుడైన బ్రాహ్మణ్ణి చూసింది. ఏమయ్యా, నిన్ను చూసి నవ్వితే తప్పే ఉంది, ఎందుకో ఆనందం వచ్చింది మనసులో, ఆ సమయానికి ఏదో అనిపించింది విచిత్రంగా, నిన్ను చూసే నవ్వాడని ఎందుకు అనుకుంటావు? కనుక ఇది తప్పు, అనవసరంగా నువ్వు శపించావు కనుక నువ్వు సర్వభక్షకుడిగా ఉండేటువంటి కంచరగాడిగా పుడతావు పొమ్మన్నాడు. ఇప్పుడు తిండికి లోటు లేక నువ్వు బాధగా పేదరికంలో ఉన్నావు కదా, నువ్వు కంచరగాడిదిగా పుట్టు. కర్రతో ఎంతమంది కొట్టినా నీ బుద్ధి మానకుండా కంచరగాడిదిగా పుట్టు. ఎందుకంటే నా భర్తని ఎద్దు కమ్మన్నావుగా, అంతకంటే నీచ జన్మ నీకు రావాలి. అంటే అహంకారం అనేది ఎట్లా ఉంటుందంటే, తప్పు జరగడం వల్ల శాపం వచ్చింది, ఆ శాపానికి ఏదో ప్రాయశ్చిత్తం అడగాలి కానీ శాప ఉపశమనం అడగాలి కానీ ఇంకా శాపాన్ని పెంచుకోకూడదు. ఆమెకు కూడా కోపం వచ్చి, నువ్వు బ్రాహ్మణోత్తముడి ఉత్తమ వంశంలో పుట్టినప్పటికి కూడా నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టాల. ఎందుకంటే బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? దయాళువై ఉండాలి. ఎవరైనా కనబడితే వారికి ఆశీర్వదించేటువంటి యోగ్యత బ్రాహ్మడికి ఉంది. తన యోగ్యతను వదిలిపెట్టి అనవసరంగా కోపానికి తెచ్చుకోకూడదు. కనుక సర్వభక్షకుడిగా చెత్తా చెదారం కాగితాలు కూడా, పిచ్చి కాగితాలు కూడా తినేటువంటి కంచరగాడిదిగా పుడతావు పొమ్మని శపించింది ఆమె. అప్పుడు ఆ మధుసూదనుడు బ్రాహ్మడి కోపం వచ్చింది, నీ భర్తని శపిస్తే నువ్వేదో మారతావనుకుంటే నీకు అంతకంటే ఎక్కువ అహంకారం ఉంది, ఒక పని చేయి, నువ్వు చండాల స్త్రీగా పుడతావు పొమ్మన్నారు. శక్తి ఉంది కదా, శక్తిని వ్యర్థం చేసుకోవడం చూడండి, నువ్వు చండాల స్త్రీగా పుడతావన్నారు. ఏవం పరస్పరం శప్త్వా త్యక్వా దేహాన్ సుదుర్లభాన్. ఈ విధంగా అక్కడ ముగ్గురు మూర్ఖులు పరస్పరం శపించుకున్నారు. మధుసూదనుడనే బ్రాహ్మణుడేమో ఆ సులభుడనేటువంటి రాజుగారికి ఎద్దుకమ్మని శపించారు. సులభుడి యొక్క భార్య సుముద్ర ఏం చేసింది, నువ్వు కంచరగాడిదిగా పుడతావు పొమ్మన్నారు, నన్ను నువ్వు శపిస్తావా అని మళ్ళీ ప్రతిశాపం ఇచ్చాడు, రెండవ శాపం ఇచ్చాడు మధుసూదనుడైన బ్రాహ్మణుడు. నువ్వు దౌర్భాగ్యంగా అందరి చేత చీత్కారం చేసి చీ చీ అనిపించుకునేటువంటి చండాల జన్మ వస్తుంది పో అని ఈ విధంగా
శపించాడు. అభక్ష్య భక్షణం చేస్తావన్నావు, ఏది కనబడితే అది తింటావు నువ్వు అని శపించాడు కదా. నువ్వు అభక్ష్య భక్షణం చేస్తావు, దౌర్భాగ్యురాలివి, ఎవరైనా తిని పారేస్తే చెత్త కుప్పల దగ్గర ఏరుకొని తినేటువంటి చండాల జన్మ వస్తుంది పొమ్మని ఈ విధంగా పరస్పరం చెప్తావా, పరస్పరాన్ని ఒకళ్ళొకళ్ళు శాపనార్థాలు పెట్టుకొని త్యక్తాదేహాన్ అక్కడికక్కడ వాళ్ళు ఆ దేవాలయ సమీపంలోనే వాళ్ళు శరీరాన్ని వదిలారు. ఎందుకంటే శాపాన్ని వెంటనే అనుభవించాలట, శాపాన్ని వాయిదా వేయకూడదు. మహాత్ములైన వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. రోగాన్ని వాయిదా వేయడం కానీ శాపాన్ని వాయిదా వేయడం కానీ మహాత్ములు చెయ్యరు. అందుకనే మహాత్ములైన వారికి ఏదైనా చిన్న అనారోగ్యం చేస్తే వాళ్ళు వైద్యం చేసుకోరు. ఎందుకు వైద్యం చేసుకోరంటే ఆ వైద్యం చేసుకొని ఆ రోగాన్ని తగ్గిస్తే గతంలో వచ్చిన పాప ఫలితంగా వచ్చిన రోగం వాయిదా పడి ఈ వాయిదా పడ్డ రోగానికి పాపమే పై జన్మకి ఇంకో జన్మ వస్తుంది. కనుక జన్మరాహిత్యం కోసం ఏం చేయాలట? అందుకనే భగవంతుడి మీద నిర్మలమైన భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే పాపము వద్దు పుణ్యం వద్దు అనుకుంటాట. పుణ్యాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల త్యాగం చేయమంటారు, అందుకనే కర్మఫల త్యాగం చేయమన్నారు. మనం చేసిన పుణ్యం కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసి ఏతత్ఫలం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు అనాలట. ఎందుకుట? ఈ పుణ్యాన్ని మనం దాచిపెట్టుకుంటే పుణ్యం కోసం ఇంకో జన్మ ఎత్తాలి దీన్ని అనుభవించడానికి. ఆ పుణ్యం కోసం వచ్చిన జన్మలో పాడు పనులు చేసి మళ్ళీ ఇంకొక చెత్త జన్మ వస్తుంది. కనుక ఈ జన్మ పరంపరని తుంచివేయాలి అని వీళ్ళు ఏం చేశారట? అక్కడికక్కడ శరీరాన్ని వదిలారు. తప్త మనస్కులై దుర్లభమైనటువంటి మానవ దేహాన్ని వదిలిపెట్టి. చూడండి, మనుషులు సుఖసుఖంగా ఉండి ఇక్కడ శపించుకున్న ముగ్గురు మానవ జన్మలే ఎత్తారు. ముగ్గురు మానవులే, కానీ కొన్ని వేల జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. అటువంటి కొన్ని వేల జన్మల తర్వాత వచ్చిన అపురూపమైనటువంటి బ్రాహ్మణ జన్మ, అటు క్షత్రియ జన్మ ఇటు బ్రాహ్మణ జన్మ ఉత్తమ జన్మలే. ఆ ఉత్తమ జన్మల్ని దుర్లభంగా వచ్చినటువంటి జన్మని వదులుకొని శాపం పెట్టుకొని నీచమైన జన్మ పొందడానికి కారణమయ్యారు. అంటే కొంతమంది కోట్ల రూపాయల ఆస్తులు ఉండి కూడా చివరికి అన్నీ నాశనం అయిపోయి చివరికి బికారిగా మిగులుతారు. చూసారా? భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అనుభవించే అదృష్టం కూడా ఉండాలి. ఇట్లా వీళ్ళు ఏమయ్యారు? చివరికి ఎద్దుగా, ఆ తర్వాత కంచరగాడిదిగా, చండాల స్త్రీగా ముగ్గురు పుట్టారు. దరిద్రంలో ఓలలాడుతున్నారు. ముగ్గురు కూడా కాయ కష్టమే. ఆ ఎద్దేమో పొద్దున్న లేస్తే వ్యవసాయదారులు ఆ ఎద్దుని కిరాయికి తిప్పేవాళ్ళట. యజమాని పొలం వరకు దున్నితే 5 ఎకరాలో 10 ఎకరాలో కాదు, ఆ ఊళ్ళో ఎవడు ఎద్దుని కట్టాలన్నా ఈ ఎద్దుని కిరాయికి ఇచ్చేవాడు. అంటే శాపం అట్లా ఉంది. రాత్రింబగళ్ళు ఈ రకంగా సులభుడు అనేటువంటి చక్రవర్తి చివరికి ఎద్దుగా మారి కాయకష్టం చేస్తున్నాడు. ఆ మధుసూదనుడైనటువంటి గాడిదగా మారి కంచరగాడిదగా మారి ఘోరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. పట్టమహిషి రాజపత్నిగా ఉండేటువంటి ఆమె చివరికి దుష్టురాలై ప్రాణహింస చేస్తూ కనబడ్డ వస్తువునల్లా తింటూ, ఎంగిలి తింటూ, అశుద్ధాన్ని కూడా తింటూ మ్లేచ్ఛ స్త్రీగా, చండాల స్త్రీగా పుట్టిందిట. ఇట్లా ఉంటున్నారు. వాళ్ళు ఉండేటువంటి గ్రామానికి దక్షిణ దిక్కుగా ఇందులో ముందు స్త్రీ కథ చెప్తున్నారు. ఈ సుముద్ర అనేటువంటి ఆమె చండాల స్త్రీగా పుట్టింది కదా. ఊరికి దక్షిణ దిక్కుగా ఉండేటువంటి ప్రదేశంలో అద్భుతమైనటువంటి గణపతి దేవాలయం ఉందట. పూర్వార్జితమైన పుణ్యం ఉంటే ఇట్లా వస్తాయి. ఎన్ని కష్టాలు పడ్డా కూడా భగవంతుడి అనుగ్రహం. అంటే పూర్వజన్మలో రాజవంశంలో పుట్టి అనేక దానాలు క్రతువులు ఎన్నో చేశారు కదా. ఆ పాతివ్రత్య ధర్మము పాడు పనిచేస్తే వచ్చిన శాపం వచ్చింది. కానీ అంతకుముందు మనం ఎప్పుడైనా అప్పుల పాలైనా చిన్నప్పుడు ఏదన్నా చిన్న సేవింగ్స్ చేస్తే ఆ ధనం మనకి మిగులుంటుంది చూసారా? అట్లా పుణ్యం మిగలటం వల్ల ఆ గణపతి ఆలయానికి వచ్చిందిట. ఆ రోజు అనుకోకుండా మహాయోగి పొంగవులైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు అనుకోకుండా భాద్రపద శుద్ధ చతుర్థిట, వినాయక చవితి రోజు, వినాయక చవితి మహాపర్వదినం, భాద్రపద శుద్ధ శుక్లపక్షంలో చతుర్దశి వస్తే ఆ చతుర్దశి రోజున అందరూ మహనీయులు, గొప్ప గొప్ప తపస్సు చేసిన వాళ్ళు, ఉపాసకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవాలయంలో దక్షిణ దిక్కుగా ఉండేటువంటి దేవాలయంలో పూజలు చేస్తున్నారట. అందరూ కూడా శ్రద్ధాభక్తితో మేళతాళాలతో భజనలు చేస్తున్నారు. ఇట్లా ఉంటూ ఉండగా పెద్ద భయంకరమైన వర్షం వచ్చిందట. నల్లటి మబ్బులు వచ్చినాయి. భయంకరమైన క్రూరమైన వర్షం వచ్చింది. ఆ వర్షానికి తట్టుకోలేక అందరూ కూడా ఆ దేవాలయంలో నీడకి వచ్చేశారు. అంటే చూరు ఎక్కడైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ కిందకు వచ్చి అక్కడ అంతకుముందు పందిరి వేశారు. ఆ పందిరి పాడైపోయింది. అందరూ దేవాలయ ప్రాంతంలో ప్రవేశించారు, మండపంలోకి. ఈ చండాల స్త్రీ కూడా ఉంది కదా, క్షత్రియ స్త్రీ మారిపోయింది శాపవశాత్తు. ఈమె కూడా తలదాచుకుందామని ఆ చూరు కిందకు వచ్చిందట. అక్కడ ఉండేటువంటి ఆ మండపం దగ్గరికి వచ్చిందట.
ఈమె యొక్క రూపు చూసి, ఈమె యొక్క వేషం చూసి, ఈ ఒళ్ళంతా దుర్గంధపు ఇష్టమైనటువంటి ఈమె శరీరం, తలకి సరైనటువంటి సంస్కారం లేదు. అందరూ కూడా ఆమెను తరిమి వేశారు. ఆకలి బాధ తట్టుకోలేకపోయింది. చివరికి ఏం చేసింది, పూజ చేద్దామని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద గరిక కుప్పని తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఈమెకు ఆ యోగ్యత లేదుగా, సంస్కారం లేదు. వర్షంలో తడిసిపోయింది, ఒళ్ళంతా చెమట వస్తోంది, ఒళ్ళంతా తడిసిపోయింది, చలితో వణుకుతోంది, బాగా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదిట. కొంచెము మంట వేసుకొని చలి కాచుకుందామని ఆ గరిక కుప్పని కట్టెల్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక నిప్పు పెట్టుకొని చలి కాచుకుంటోందిట. ఇట్లా చలి కాచుకుంటోంది. ఇట్లా ఉంటూ ఉండగా ఈ ఎప్పుడైతే గడ్డి కుప్ప, కట్టెలు గడ్డి కుప్ప అంతా వేసి తగలబెడుతోందిట. తగలబెట్టినప్పుడు మళ్ళీ ఇంకా నిప్పు ఆరిపోయే సమయంలో వస్తే మళ్ళీ ఇంకో గడ్డి కుప్పని తీసుకొచ్చి, అంటే గరిక కుప్పని తీసుకొచ్చి దాని మీద వేస్తోందిట. చేతిలో నుంచి ఆ గరిక జారి గాలికి వెళ్ళిపోయి ఆ గణపతి మందిరంలో ఉండేటువంటి గణపతి యొక్క శిరస్సు మీద పడిందిట. ఆమె అదృష్టం, ప్రారంధం అనేది పూర్వపు జన్మ పుణ్యం. ఇక కంచరగాడిద ఉంది. బ్రాహ్మణుడు మధుసూదనుడు కంచరగాడిదిగా మారాడు. ఆ కంచరగాడిదిగా మారిన మధుసూదనుడు మెల్లిగా ఆహారం కోసం వచ్చాట. అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ ఏదో గడ్డి కుప్ప కనబడింది. దీన్ని తిందామని అక్కడికి వచ్చి గడ్డి కుప్పని తింటుంటే ఆ కంచరగాడిద నోటి నుంచి తెగిపోయి పెద్ద గాలివాన వచ్చింది కదా. ఈ గాలితో ఆ నోటి నుంచి తెగిపోయినటువంటి గరికపోచ వెళ్ళి గణపతి మీద పడిందిట. ఇది రెండవ పూజ. ఆమె చేసిన పూజ ఒకటి, గణపతి చేతిలో నుంచి గాడిద నోట్లో నుంచి జారింది, ఈమె చేతిలో నుంచి జారింది, వాడి నోట్లో నుంచి జారింది. ఇది ఇక వర్షం పడుతోంది కనుక ఆ పొలం దున్నేవాళ్ళు ఏం చేశారట, ఈ వర్షంలో మనం ఎట్లా దున్నుతామని చెప్పి ఎద్దుని కాడి నుంచి దూరం చేసేసి దాన్ని గాలికి వదిలేశారట మేత మేయడానికి. ఇది అక్కడా ఇక్కడ తిరుగుతూ ఎక్కడా ఆహారం దొరక్క ఆకలితో ఈ దక్షిణ దిక్కులో ఉండే గణపతి దేవాలయ పరిసర ప్రాంతాలకు వచ్చి అక్కడ బాగా ఉండేటువంటి గడ్డి కుప్పను చూసి ఆహారం కదా అని చెప్పి తినడానికి వచ్చిందిట. అంతే, అక్కడ ఉండేటువంటి కుప్పలో నుంచి గరికని తినడం మేయటం మొదలుపెట్టింది. ఇట్లా ఉంటూ ఉండగా వీళ్ళు చూశారు, ఏది భజన చేసే భక్తులు ఉన్నారు కదా, ఎంత భగవంతుడి మీద భక్తి ఉన్నా ప్రాపంచికమైన దృష్టి ఉండదు. ఒక జీవుడు ఆహారం తీసుకుంటుంటే ఆ జీవుడికి ఆనందం కలుగుతున్నప్పుడు దాన్ని మనం ఏమీ అనకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, మేమింత పూజ చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఇంత చేస్తుంటే ఈ 2 పశువులు ఒక వ్యక్తి చండాల స్త్రీ వచ్చి పాడు చేస్తున్నారని చెప్పి ఆ కట్టె పట్టుకొని వాటిని కొట్టి తరవడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎక్కడ బయట తిరిగితే వర్షం వస్తోంది, పెద్ద వర్షం కనుక ఏం చేశారు, ఆ గుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అనుకోకుండా వినాయక చవితి రోజున ప్రదక్షిణాలు కూడా చేసే అవకాశం వచ్చింది. గరికతో పూజ చేశారు, ఏమీ దొరకనందుకు ఉపవాసం చేసింది చండాల స్త్రీ. ఆ రకంగా గుడి చుట్టూ తిరిగారట. చేతిలో కర్ర పట్టుకొని అందరూ కూడా దుడ్డు కర్రలు పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఈ చండాల స్త్రీ ఏం చేసిందట, అటు ఇటు చూస్తూ ఎవరూ చూడని సమయంలో దాక్కుందామని చెప్పి గర్భాలయంలోకి వెళ్ళి వాళ్ళు నైవేద్యం పెట్టినటువంటి కుడుములు తిన్నదిట ఆకలితో. అంటే ప్రదక్షిణాలు చేసింది, అంతవరకు ఉపవాసం చేసింది, భగవంతుడి యొక్క ప్రసాదం కూడా ఆమె తిన్నది. వీళ్ళేమో గరికపోతలు తిన్నారు, ఆమె పూర్తిగా పరమాత్మ యొక్క ప్రసాదాన్ని తిన్నారు. ఈ విధంగా ఆ భజన చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంట వస్తే అప్పుడు వెంటనే రాళ్లతో కొట్టారట. కర్రలతో కొడుతుంటే వీటికి దెబ్బ తగలటం లేదని ఆ రాళ్లతో కొట్టారట. ఈమెని గర్భాలయంలో నుంచి ప్రసాదం తిని బయటకు వస్తుంటే ఈమెని కూడా రాళ్లతో కొట్టారట. అటు స్త్రీని, గాడిదని, ఆ తర్వాత ఎద్దుని, వృషభాన్ని కూడా. ఎప్పుడైతే ఇవి లోపల గర్భాలయంలో ప్రవేశించి ప్రదక్షిణాలు చేసి అట్లా ఇట్లా వచ్చారో అర్చకుడు వెంటనే చూశాట, చాలా అపవిత్రమైపోయింది. అంటే లౌకికమైన విషయాల్లో కదా, భగవంతుడి యొక్క చైతన్యం అర్థం కాదు కొంతమందికి. అయ్యో అపవిత్రమైపోయింది, మహాసంప్రోక్షణ చేయాలని కొంతమంది బ్రాహ్మణులను తీసుకొచ్చి మొత్తం దేవాలయం అంతా కడిగేసి ఆ తర్వాత మళ్ళీ పూజలు మొదలుపెట్టారు. ఈ రకంగా ఆ తర్వాత ఏం చేశారట, దేవాలయ మహాద్వారం ఉంది, ప్రాకారం దాటిన తర్వాత మహాద్వారం దగ్గర ఆ తలుపులు బిగించేశారట. ఈ ముగ్గురి వల్ల ఇంత ప్రమాదం జరిగిందని వాళ్ళు దేవాలయం కడుగుతుంటే ఆ దేవాలయంలో ఉండే భక్తులందరూ కూడా గట్టి గట్టి ఆయుధాలు తీసుకొని ఆ పశువుల్ని, 2 పశువుల్ని, వీడిని, ఈ చండాల స్త్రీని, ముగ్గురిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారట. వాళ్ళు పరిగెత్తారు, అటు చూశారు ఇటు చూశారు, అరుచుకున్నారు. దేవాలయం చుట్టూ కొన్ని 100 సార్లు తిరిగారట. ఈ రకంగా తిరిగితే
మళ్ళీ ఇంకొకసారి ఆ పశువుల నోటికి ఖర్చుకున్నటువంటి గరిక గుడి కడిగిన తర్వాత దేవుణ్ణి పూజ చేసిన తర్వాత మళ్ళీ అర్చన రూపంలో ఆ ఎద్దు నోటిలో నుంచి ఆ గాడిద నోటిలో నుంచి కూడా గరిక ముందుకు వెళ్ళిందట. అట్లా ఉంటే వాళ్ళు చివరికి ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా శరీరాన్ని వదిలారు. ఆ ముగ్గురు అక్కడ శరీరాన్ని వదిలితే వెంటనే వినాయక లోకం అని ఒకటి ఉందట. వైకుంఠము కైలాసం లాగానే గణపతి లోకం ఒకటి ఉందట. ఆ లోకం నుంచి ఒక పెద్ద దివ్యమైనటువంటి పుష్పక విమానం వచ్చిందట. పుష్పక విమానం వచ్చి వీళ్ళు చేసినటువంటి గణపతి పూజ అంటే దూర్వాలతో గరికతో చేసినటువంటి పూజ ఫలితంగా వెంటనే ఆ గణేశోలాకానికి ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళారట. అంటే గరికతో తెలిసి చేసినా తెలియక చేసినా గణపతి పూజ ఏ రకంగా చేసినా తిరస్కార భవంతో చేసినా పురస్కారంగా చేసినా భక్తితో చేసినా తెలిసి కానీ తెలియక అజ్ఞానంతో చేసినా కూడా ఈ ఫలితం వస్తుంది. గణేశోలోకానికి వెళ్ళారు ముగ్గురు అని ఈ మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి లీలల్ని చూశారట. యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. మనం వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉపవాసాలు చేస్తూ అనుష్ఠానం జపము ఏకాక్షర గణపతి చతురక్షర గణపతి అనేకమైనటువంటి గణపతి నామాలు చేస్తున్నామే, ఇంత చేసినా కూడా మనకెవ్వరికీ పుణ్యం రాలేదు అని ఆశ్చర్యపోయారట ఋషులు యోగులందరూ కూడా. పుష్ప విమానంలో గణపతి లోకానికి వెళుతుంటే ఆకాశంలో ఉండే దేవతలు చూశారట. ఎంత అదృష్టం వీళ్ళది, మనం వినాయకుడిని చూస్తున్నాం కానీ ఆ లోకంలోకి వెళ్ళే అవకాశం లేకపోయింది. దివ్యమైనటువంటి పుష్పక విమానంలో వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, ఎంత అదృష్టం. మనం నిరాహారులై విరక్తులై అనుష్ఠానం చేసినా కూడా మానవులకు రాని పుణ్యము వీళ్ళకి ముగ్గురికి వచ్చింది కదా అని చెప్పి ఈ రకంగా దూర్వా మహాత్యాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అప్పుడు యోగులు అడిగారట, యోగులు దేవతలను అడిగారట, దేవదూతలను అడిగారట, గణేష దూతలు ఉన్నారు కదా వాళ్ళని అడిగారట, అయ్యా మేము ఇంత పుణ్యం చేస్తే మాకు ఏమాత్రం కూడా గణపతి యొక్క అనుగ్రహం కనబట్టం లేదు, కానీ తద్వక్తం కస్సమర్థస్య యథాశక్తి వదామిచ, మీకు తోచినట్లుగా మాకు ఈ విషయానికి సంబంధించిన కథ ఏదన్నా ఉంటే చెప్పండి. అసలు గజాననుడి మహిమని వర్ణించేటువంటి ఏదైనా కథ ఉందంటే బ్రహ్మదేవుడు కానీ 4 ముఖాలుండే బ్రహ్మదేవుడు కానీ 1000 తలలుండేటువంటి ఆదిశేషుడు కానీ గణపతి యొక్క మహిమని చెప్పడానికి శక్తి లేదు. ఏ మహానుభావుణ్ణి బ్రహ్మేంద్రాదులందరూ కూడా నిత్యము వేదమంత్రాలతో గణపతి అధర్వ శీర్షాంతో పరమాత్మని పూజిస్తారో అటువంటి పరమాత్మ యొక్క గొప్పతనం చెప్పడం ఎవరి వల్ల కాదు. దూర్వాంకురాల యొక్క మహిమ చాలా గొప్పది కనుక కేవలం దూర్వాంకురం సమర్పించినంత మాత్రాన పరమాత్మకి యజ్ఞము దానము ఉపవాసాలు చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం గణపతికి దూర్వాయుగ్మం అంటే దూరము గరికపోచని సమర్పిస్తే వస్తుంది అన్నారట. ఈ విషయంలో ఇట్లా చెబుతూ ఆ గణపతి దూతలు చెప్తున్నారు. పూర్వకాలంలో ఇంద్రుడికి నారదుడికి మధ్య జరిగినటువంటి ఒక సంవాదం ఉంది. ఆ సంవాదాన్ని మీకు తెలియజేస్తాను. ఒకానొక సందర్భంలో దేవర్షి అయినటువంటి నారదయోగిందుల వారు దర్శనం చేయడానికి ఇంద్రుడు వచ్చాట నారదుడి దగ్గరికి. స్వర్గానికి వెళితే ఇంద్రుడు నారదుడిని చూసి అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించి, నారదుడు ఇంద్రుడికి గరికపోచల ద్వారా గణపతికి ఉపాసన చేసే పద్ధతి విన్నాము, ఆ మహాత్మ్యం ఏమిటో నాకు చెప్పమని నారదయోగింద్రుడు వారిని దేవేంద్రుడు అడిగాట. దేవేంద్రుడు అడిగిన ప్రశ్నకి దూర్వా మహిమని చెప్తున్నారు. దూర్వా అనేది గణపతికి చాలా ప్రత్యేకమైన చాలా ప్రీతిపాత్రము అని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్వకథని వివరించి చెప్తున్నారు. ఈ పూర్వకథలో ఉండే గొప్పతనం ఏంటంటే దూర్వా అనలాసురుడు యొక్క వృత్తాంతం, అనలాసుర వృత్తాంతంగా చెప్పబడింది. నారదోవాచ ఏవం తయా కృత ప్రశ్న కౌండిన్యోముని సత్తమ యదబ్రవీత్ శచీభక్త తత్వం శృణుయోదితం. పూర్వకాలంలో నారదయోగిందుల వారికి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదం చెప్తాను. కౌండిన్యువాచ అచలే చలవద్బాలే స్థితే తస్మిన్ గజాననే కాలానలుడు అనలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అనలాసురుడు యొక్క కథని చెప్తే మీకు ఈ గరికపోచకు సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది అన్నారు. పూర్వకాలంలో స్థావరం అనేటువంటి ఒక నగరం ఉండేది. నగరం పేరు స్థావరం. అక్కడ కౌండిన్యుడు అనేటువంటి మహాముని ఉన్నాడు. ఈ కౌండిన్య మహాముని గణపతి ఉపాసకుడు అండి. అందుకనే కౌండిన్యస గోత్రులందరూ కూడా గోత్రీకులందరూ కూడా గణపతిని ప్రత్యేకంగా నిత్యార్చన చేయాలి. కౌండిన్యస గోత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా గణపతిని ఉపాసించాలి. ఎందుకంటే ఈ కౌండిన్య మహాముని గణపతి ఉపాసకుడు. ఆయన గొప్ప ఉపాసకుడు. గణేశ మంత్రాన్ని నిరంతరము కూడా సిద్ధి పొందే వరకు ఉపాసించాట.
గొప్ప తపస్సు చేసేవాడు. దక్షిణ దిక్కుగా ఆయన ఉండేటువంటి గ్రామానికి దక్షిణ దిక్కుగా ఆశ్రమాన్ని నిర్మించుకొని దానిలో చక్కగా గరికని పెంచుతూ దివ్యమైనటువంటి ఔషధాలు, పుష్పాలు, ఫలాలు అన్నీ కూడా ఉంచుకొని షడక్షరీ మహామంత్రాన్ని ఉపాసించేవాట. గణపతికి అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో ఏకాక్షర గణపతి లాగానే షడక్షర గణపతి అంటే 6 అక్షరాలు ఉండేటువంటి గణపతి మహామంత్రం ఉంది. గణేశాయ నమః, అది గణేశాయ నమః అనేటువంటిది 6 అక్షరాలు ఉండేటువంటి మహామంత్రం. ఈ గణేశ షడక్షరితో ఈ కౌండిన్యుడు అనేటువంటి మహాముని రోజు కూడా అఖండమైనటువంటి గణేశ అర్చన చేసేవాట. ఈ నామాన్ని చేస్తూ దూర్వాంకురాలతో ప్రతిరోజు పూజ చేసేవాట. విగ్రహానికి నిండిపోయేటట్టుగా దూర్వాంకురాలతో పూజ చేసేవాట. ఇట్లా ఉంటూ ఉంటే ఆ మునీశ్వరుడికి ఆశ్రయాదేవి అనేటువంటి భార్య ఉందిట. ఈ కౌండిన్య మహామునికి ఆశ్రయాదేవి అనేటువంటి భార్య ఉందట. ఆమె ఒకరోజు భర్తని అడిగిందట, అయ్యా బాగానే ఉంది, మీరు రోజు పూజ చేస్తున్నారు, తోటలోకి వెళ్ళి పూలు కోసుకురావడం బదులు గరికపోచల్ని, లేత గరికపోచల్ని తీసుకొచ్చి గణపతి పూజ చేస్తున్నారు. ఈ దూర్వాంకురాలలో ఉండే గొప్పతనం ఏమిటి? ఇది గణపతి ఎందుకు సంతోషపడతాడు? గడ్డికి సంతోషపడే దేవుడు ఉంటాడా? ఆశ్చర్యంగా ఉంది కదా చెప్పమంటే అప్పుడు చెప్తున్నారు, ప్రియ భార్యామణి, నువ్వు అడిగావు గనక చెప్తున్నానని ఆశ్రయాదేవికి కౌండిన్య మహాముని చెప్తున్నారు. దూర్వాంకురం యొక్క మహిమ చాలా గొప్పది. పూర్వకాలంలో సంయమి అనేటువంటి ఒక మహాపురం ఉంది, సంయమిపురం. సంయమి అంటే ఎవరు? యమధర్మరాజు. సంయమి అంటే సమవర్తి, సంయమి యమధర్మరాజు. ఆ యమధర్మరాజు పురం ఒకటి ఉండేది. సమస్త దేవతలు, అప్సరసలు, గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులందరినీ కూడా ఆహ్వానించాట ఒక సభ. దేవసభలో ఈ సంయమిపురం నుంచి దేవసభకి వెళ్ళాట. ఎవరు? సంయమి ఈశ్వరుడైనటువంటి ఆ యమధర్మరాజు. ఆ దేవసభలో అతిలోక సుందరైనటువంటి తిలోత్తమ అనేటువంటి ఒక నర్తకిమణి అప్సరస నాట్యం చేస్తోందిట. ఆ నాట్యం చేస్తుంటే ఆమె యొక్క శరీర భంగమము చూసి యమధర్మరాజు ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాట, మోహపరసుడయ్యాట. అయ్యి ఏం చేశాట? అమాంతం ఆమె దగ్గరికి వెళదామని అట్లా లేచాట. లేచి తన ఆసనంలో నుంచి ఒక్కసారి వేగంగా ముందుకు వెళ్ళాట. మళ్ళీ అనుకున్నట్ట, అయ్యయ్యో నేను ఇంత ధ్యానపరాయణుండి కదా, ఒక స్త్రీకి మోహాన్ని చెందడం ఏమిటని తన యొక్క శరీరంలో అనుకోకుండా ఆ తేజస్సు వ్యర్థమైందిట. ఆ తేజస్సు నేల మీద పడిపోయిందిట. ఎందుకు? ఆ అప్సరసని చూసిన, తిలోత్తమ అనేటువంటి అప్సరసని చూసి మోహానికి గురయ్యాడు. అంటే ఈ వ్యామోహం అనేది ఎంత చెడ్డదో, యమధర్మరాజు అంత గొప్పవాడు, సంయమి కూడా అట్లా పడిపోయాట. ఆయన శరీరంలో నుంచి తేజస్సు నేల మీద పడిందట. అందులో నుంచి అది పాపపూర్వకమైనది, అంటే మానసికమైనటువంటి ఒక రుగ్మత ఉండడం వల్ల అతని శరీరంలో తేజస్సు నేల మీద పడిందిట. అది పాప రూపంలోకి మారింది. అందులో నుంచి, ఆ తేజస్సులో నుంచి, యమధర్మరాజు తేజస్సు నుంచి అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడు. ఈయన యమధర్మరాజు దేవుడైనా కూడా ఇతనిలో, అందుకనే దైవాసుర సంపత్తులు ఉంటాయి. ప్రతివాడిలో కూడా దైవీ సంపత్తు, అసుర సంపత్తి కూడా ఉంటుంది. మనలో ఉండే చెడే అసుర సంపత్తి. యమధర్మరాజు అంతటిలో వాళ్ళలో కూడా అహంకారము, మదము, మాత్సర్యము, శారీరకమైనటువంటి మదం అనేది ఉండడం వల్ల అసురుడు పుట్టాడు. ఆ పుట్టినవాడి పేరు అనలాసురుడు. అనలాసురుడు అంటే నిప్పులాగా మండుతూ ఉంటాట. వాడిని ఎవడూ ముట్టుకోలేడు, వాడికి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళలేరు. నిప్పు కణిక లాంటి వాడు అన్నమాట. వాడు ఎంత భయంకరంగా ఉన్నట్ట. పెద్ద జడలున్నాయట వాడికి. కళ్ళు మిడిగుట్లు ఉన్నాయట, పెద్ద పెద్దవి. అంటే అగ్నిగోళాల్లాగా ఉన్నాయట. ఇనప గుండు ఉంటుందే, అగ్నిలో కాల్చిన ఇనప గుండు ఎర్రగా ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయట. ప్రపంచమంతా కూడా అదిరిపోయేటట్టుగా పెద్దగా అరుస్తూ ఆ అనలాసురుడు బయటకు వచ్చాట. అక్కడుండే దేవతలందరూ కూడా వాడి యొక్క కోరలు, వాడి చేతిలో ఉండే గోర్లు, వాడి అయినటువంటి గోర్లు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారట. అప్పుడు వాళ్ళందరినీ కూడా, ఆ సభలో ఉండే వాళ్ళందరినీ చంపి తిందామని పరిగెత్తుతున్నాడు. ఆ దేవతల మీదకి ఉరుకుతున్నాడు. దేవసభలో ముల్లోకాలని కూడా గడగడలాడిస్తున్నట్ట. ఇట్లా ఉంటూ ఉండగా వాళ్ళందరూ కూడా ఒక పక్కకి చేరి మహావిష్ణుదేవుని ప్రార్థించారట, విష్ణుమూర్తిని ప్రార్థించారు, అయ్యా మమ్మల్ని ఉద్ధరించమని. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అన్నట్టు, ఇప్పుడు ఇది మా డిపార్ట్మెంట్ కాదు, గణపతిని ప్రార్థించండి, మీ విఘ్నాలు తొలగిపోతాయి. కనుక గణపతిని గనక మీరు ప్రార్థించినట్లయితే గణపతి వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఆ మహాగణపతిని దివ్య మంత్రాలతో స్తోత్రం చేయమంటే అప్పుడు దేవతలందరూ కూడా మహాగణపతిని స్తోత్రం చేశారు. మహాగణపతి స్తోత్రం చేయడం వల్ల ఆ గణపతి చాలా ప్రసన్నమయ్యాట. ప్రసన్నమైపోయి వెంటనే ఆ
ఏమిటి అనేటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనని విన్నారటండి. ఆ వాళ్ళ ప్రార్థన ఎంత గజాననో మహాభాగో మహాభాగం మహామునిం నారదో భగవాన్స్తేన సంతుష్టిం. ఆ గజాననుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. స్తుతి రూపకంగా గజాననుని ప్రార్థిస్తే ఆ గజాననుడు ఎదురయ్యాట. వీళ్ళ ప్రార్థనని విని చాలా ఆనందపడిపోయి విఘ్నస్వరూపుడైనటువంటి గణపతి దేవుని ప్రార్థించారు. ఆ ప్రార్థించేటప్పుడు కూడా మన సంకల్పం ఎట్లా ఉంటే అట్లా నెరవేరుతుంది. విఘ్నస్వరూప గణపతి అని స్తోత్రం చేశారు. లోకంలో ఉండే సర్వజీవుల యొక్క సర్వ విఘ్నాల్ని హరించేవాడివి కనుక ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఈ ప్రాణాపాయాన్ని కూడా నువ్వు హరించు. సర్వసాక్షిభూతుడైనటువంటి ఓ పరమాత్మ, నువ్వు గణేష్ నామంతో ఉంటావు, నీకు నమస్కారము. సర్వ సృష్టి స్వరూపుడివి గణేశుడివి, పరబ్రహ్మ సదృశుడిగా ఉన్నావు, నీకు నమస్కారాలు అంటే వీరు చేసినటువంటి ప్రార్థనకి, వేదమంత్రాలతో చేసినటువంటి వీళ్ళ ప్రార్థనలకి ఆ భగవంతుడు సంతోషపడ్డాట. ఈ దేవతలు చేసిన స్తోత్రంలో ఉండే ప్రధాన తాత్పర్యం ఏంటంటే వాళ్ళు ప్రేమతో ఆర్తితో పిలిచారటండి. భగవంతుణ్ణి ఆర్తితో పిలవాలి, ఆర్తితో పిలిస్తే మాత్రమే అనుగ్రహిస్తారు. కనుక వెంటనే గణపతి ఏం చేశాట, చిన్న బాల రూపంలో, బాలగణపతి రూపంలో వచ్చాట. ఆ దేవతలందరూ అనలాసురుడి చేత బాధపడుతూ పారిపోతుంటే అక్కడ చిన్న బాలగణపతి రూపంలో, ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చారట. గణపతి స్వరూపాన్ని చూసి, ఆ బాల స్వరూపాన్ని చూసి చేతులెత్తుకొని దేవతలందరూ నమస్కరించారు. శిశురూపంలో ఉండేటువంటి గణపతిని చూసి వెంటనే అన్నారట, స్వామి మేము ప్రాణాపాయంతో రాక్షసుడు ఎదుర్కోలేక మిమ్మల్ని స్తోత్రం చేస్తే మీరేదో బాగా పరశువు గొప్ప గొప్ప అస్త్రాలని తీసుకొని, ఆయుధాలు తీసుకొని పెద్దగా రావాలి, చిన్న రూపంలో వచ్చారేంటండి, ఇప్పుడు మిమ్మల్ని కాపాడలేక మేము అవస్థపడాలి, అసలే మాకు ప్రమాదంలో ఉన్నాం, నిన్ను కాపాడుకోవాలి ఏమిటంటే అప్పుడు ఆయన అన్నారట, ఏమీ ఇబ్బంది పడకండి, మీ ఇబ్బంది పోగొట్టడానికే నేను వచ్చాను. ఈ బాలస్వరూపాన్ని చూసి మీరు ఎందుకు బాధపడతారు, నా సంకల్పం చేత నేను ఈ రూపం వేసుకున్నా. ఇప్పుడు ఈ రాక్షసుడిని మోహింపజేయాలి, వాడిని మోసం చేస్తే కానీ వాడు చావడు, కనుక వాడు నన్ను తక్కువ అంచనా వేయాలి, నేను గణపతిని శక్తివంతుణ్ణి అనుకోకూడదు. కనుక ఈ కాలాననుడు అనేటువంటి రాక్షసుడు సంహరించాలంటే వాడిని మాయ చేత మోహింపజేయాలి. నేను బాల రూపంలో వచ్చా, వాడు నన్ను తక్కువ అంచనా వేస్తాడు, అంచనా తక్కువగా ఉన్నప్పుడు మనం సంహరించాలి. కనుక మీరు ఒక పని చేయండి, మేళతాళాలతో ఆ అనలాసురుడిని నా వైపుగా తరుముకురండి. మేళతాళాలు డప్పులు కొడుతూ ఉంటే నా వైపు వస్తాడు కదా, కనుక వాడిని వెంటనే నా వైపు తీసుకురండి అంటే వీళ్ళందరూ కూడా ఆనందపడిపోయి కోలాహలం శబ్దం చేస్తూ, కోలాహల శబ్దాలతో వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలన్నీ కొడుతూ ఆ బాలరూపం ధరించినటువంటి గణపతి దగ్గరికి తీసుకొచ్చారట. వీళ్ళందరూ ప్రాణభయాన్ని వదిలిపెట్టారు, ఎందుకంటే గణపతి యొక్క అభయం వచ్చిన తర్వాత ఎవరికి ప్రాణభయం ఉండదు. కౌండిన్య మహాముని ఈ కథని చెప్తున్నారండి ఆశ్రయాదేవికి. వెంటనే పరిగెత్తుతూ దేవతలందరూ పరిగెత్తుతున్నారట, వీడు అనలాసురుడు వాళ్ళ వెంట పడుతున్నట్ట. అప్పుడు దేవతలందరినీ ఆగిపోమని చెప్పి సైగ చేసి గణపతి కాలు నేల మీద బలంగా పెట్టి కదలకుండా ఆ దేవతలకి అనలాసురుడికి మధ్యలో నిలబడ్డాట. నిలబడి రమ్మన్నట్ట వాడిని. రమ్మనేటప్పటికి వాడు పెద్ద ఆకారం చేసుకొని పెద్దగా చెయ్యి పెట్టుకొని ఈ గణపతిని ఏదో చేసేద్దామనుకున్నట్ట. అగస్త్య మహాముని ఎట్లా సముద్రాన్ని కమండలంలో నిమించుకొని తాగివేశాడో అట్లా ఈ అనలాసురుడు అనేటువంటి వాడిని బాలగణపతి అట్లా తీసుకొని మింగేశాట. మొత్తం అనలాసురుడు అనే రాక్షసుడినే తన నోట్లో పెట్టేసుకున్నట్ట. నోట్లో పెట్టేసుకొని మళ్ళీ ఆలోచించాట, నేను కనుక వీడిని మింగేస్తే వాడు నిప్పులాగా ఉన్నాడు కదా, నా ఉదరంలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాలు కూడా ఇబ్బంది పడతాయి అని చెప్పి ఆనాడు శంకరుడు ఏ విధంగా కంఠంలో ఉంచుకున్నాడో వాడిని ఆలోచించాట. ఏం చెయ్యాలని గొంతులోనే ఉంచుకున్నట్ట, లోపలికి వెళ్ళనీయకుండా. ఈ విషయాన్ని గమనించి ఇంద్రుడు ఏం చేశాట, వెంటనే చంద్రుడిని పిలిచాట. చంద్రుడు పిలిచిన ఆయన, నిప్పు కణిక లాంటి అనలాసురుణ్ణి మింగాడు గణపతి, అతనికి తాపం పోగొట్టమన్నట్ట. అప్పుడు చంద్రుడు సవితి చంద్రుడిలాగా లేత చంద్రుడు వచ్చి గణపతి శిరస్సు మీద ఉండి నాట్యం చేస్తూ అమృతాన్ని కురిపించాట. అందుకనే గణపతి శిరస్సు మీద బాలచంద్రుడు ఉంటాడు. బాలచంద్రంచ మనం చదివేటువంటి షోడశైత నామాల్లో బాలచంద్రుడు అంటారంటే శిరస్సు మీద ఉండేటువంటి చంద్రుడికి. అంటే గణపతి బాలగణపతికి తాపం ఉపశమనం కలగడానికి చంద్రుడు ఇచ్చాట. ఎవరిని? చంద్రుడు తన యొక్క కళల్ని ఇచ్చాట. తనలో ఉండేటువంటి షోడశ కళల్లో 16 కళల్లో నుంచి కొన్ని కళల్ని చంద్రుడు ఇచ్చేశాట. ఎందుకు? ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఇచ్చాట.
అందుకని ఆ రోజు నుంచి గణపతిని ఫాలచంద్రుడు అన్నారు. ఫాలచంద్రో గజానన, నుదిటి మీద చంద్రరేఖ ఉంటుందట, ఫాలచంద్రుడు అన్నారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చూశాట, అయ్యో పిల్లవాడికి చాలా వేడి కలుగుతోందని చెప్పి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు స్త్రీలని ఇచ్చి వారిద్దరిని చెరో వైపు ఉంచారట. వాళ్ళు వింజామరులు వేస్తూ ఈ సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు కూడా ఆ గణపతికి ఉపచారాలు చేస్తుంటే అనలాసురుణ్ణి మింగి కంఠంలో ఉంచుకున్నటువంటి ఆ గణపతికి కొంచెం ఉపశమనం కలిగిందిట. సర్వాంగ సుందరుడుగా పరమాత్మ అక్కడ ఉన్నారట. వాళ్ళిద్దరూ కూడా సిద్ధి బుద్ధి ఉపచారాలు చేశారట. తర్వాత విష్ణుమూర్తి, అసలు విష్ణుమూర్తి కదా ప్రార్థన చేయమని చెప్పింది, నా కారణంగా గణపతి ఈ విధంగా అనలాసురుని మింగాడని చెప్పి తన చేతిలో ఉండే పద్మాన్ని, కమలాన్ని గణపతికి ఇచ్చాట. అందుకనే గణపతి చేతిలో కమలం కూడా ఉంటుంది. ఇది ఎవరిచ్చారు? ఇవి చూసినప్పుడు ఈ కథ గుర్తు చేసుకోవాలి పని. చంద్రుడేమో ఇంద్రుడు చెప్తే వచ్చాడు, చంద్రుడు కళ ఇచ్చాడు, విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు. సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు శుద్రాంగులను, కన్యారత్నాల్ని బ్రహ్మగారు ఇచ్చారట. ఆ తర్వాత వరుణదేవుడు ఏం చేశాట, అయ్యో పాపం తాపంతో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడని వరుణదేవుడు చల్లటి ఉదకాన్ని అతని మీద అభిషేకం చేశాట తాపం తగ్గడానికి. ఇక నా పిల్లవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడని శంకర భగవానుడు వచ్చి ఏం చేశాట, తన దగ్గర ఉండేటువంటి శేషుడు, ఆదిశేషుడు ఉంటాడు కదా, ఆదిశేషుడిని ఇచ్చాట. నాయన ఇబ్బంది కావద్దని ఆ ఆదిశేషుణ్ణి గణపతి నడుము దగ్గర బెల్ట్ లాగా బంధించుకున్నట్ట. అందుకనే ఆయన వ్యాళబద్ధుడు అంటారు. గణపతికి ఉండేటువంటి పేర్లలో వ్యాళబద్ధుడు, వ్యాళం అంటే పాము, సర్పం, సర్పాన్ని బంధించుకున్న, సర్పంతో నడుముతో కట్టుకున్నాడు కనుక ఈ రకంగా. అయినప్పటికీ కూడా గణపతికి తాపం తగ్గలేదుట. ఇంతమంది ఇన్ని రకాల ఉపచారాలు చేసినా గణపతికి ఏమాత్రం కూడా తాపం తగ్గలేదుట. అప్పుడు పాపం మునీశ్వరులు, దేవలోకం నుంచి మునులందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా చూశారట. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8800 మంది ఉన్నారట. 8800 మంది ఋషులు వచ్చి, మునీశ్వరులందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు 21 గరికపోచలు తెచ్చారట, దూర్వాంకురాలు. ఒక్కొక్కరు 21. అందుకని ఏకవింశతి 21 లెక్క. మీరు పత్రి వేసినా దూర్వాంకురాలు వేసినా 21 వేయాలి చతుర్థి రోజున. కనుక 8800 మంది ఒక్కొక్కరు 21 గరికపోచలు తెస్తే అది ఎంతైనాయి మొత్తం టోటలు 1,84,800 అయినాయట. అంటే 1,00,000 దూర్వార్చన, 1,00,000 దూర్వార్చన అయిపోయింది. మనకి రేపు అష్టమి రోజున దూర్వాష్టమి రోజు చేసేటువంటిది. ఒక్కొక్కరు 21 దూర్వాంకురాలు పెడితే 8800 మంది ఋషులు 1,84,800 గరికపోచలు తయారైతే అప్పుడు వారందరూ కూడా ఆ గరికపోచలతో అభిషేకం చేశారట, స్వామికి కప్పివేశారట. ఆ గరికపోచల వల్ల స్వామికి అనలాసురుణ్ణి మింగివేసిన తాపమంతా కూడా ఉపశమించిందిట. ఈ విధంగా దూర్వాంకురాలతో అర్చించడం వల్ల గజాననుడు చాలా సంతోషపడ్డాట. అయ్యా, ఇంతమంది ఇన్ని ఉపచారాలు చేసినా ఏ ఉపచారము, ఏ భోగము, ఏ ఆభరణము నాకు పనిచేయలేదు, కేవలము గరికపోచుతో నాకు తృప్తి కలిగింది. కనుక ఈ రోజు నుంచి ఎవరైతే నన్ను గరికపోచతో పూజ చేస్తారో, దూర్వాంకురాలతో పూజ చేస్తారో, లేత గరికపోచలతో నన్ను పూజిస్తారో వారికి అఖండమైనటువంటి తుష్టిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాను అని మునులతో చెప్తున్నారు స్వామి. నా పూజ కోసం భక్తి శ్రద్ధలతో పాటు, భక్తి శ్రద్ధలతో సేకరించాలట, మనమే సేకరించాలి. మార్కెట్లో కొనుక్కొచ్చి గార్డెన్లో పెంచేటువంటి హైబ్రిడ్ గడ్డి వేస్తే లాభం లేదు. దర్భ లాగా ఉండేటువంటి బాగా మనదేలినటువంటివి ఉండాలట. ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వయంగా సేకరించి మహాముఖ్యమైనటువంటి పూజాద్రవ్యమైనటువంటి ఈ దూర్వాంకురాన్ని ఎవరు నా పూజకి వాడతారో వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అయితే మీరు బంగారు నగలతో, రత్నాలతో, నవరత్నాలతో, వైడూర్యాలతో, ముత్యాలతో పూజ చేసిన ఒక్క దూర్వాంకురమైనా నాకు సమర్పించకపోతే మీ పూజని నేను స్వీకరించను. కనుక ఇక్కడి నుంచి లోకంలో అందరూ కూడా ఎవరైతే నా భక్తులై ఉంటారో, ఎవరికైతే నా అనుగ్రహం కావాలో ఉషఃకాలంలో సూర్యోదయం కంటే ముందే గణపతి పాదాల దగ్గర ఈ ఒక్క గరికపోచనైనా ఉంచాలట. 21 ఉంచడం అనేది చాలా శ్రేష్టం. మనం ఒక వ్రతంగా పెట్టుకొని ఏదైనా గంభీరమైన సమస్య మనకుంటే, అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా ఏ సమస్య అయినా సరే 21 గరికపోచల్ని గణపతి పాదాల దగ్గర, 2 భుజాల దగ్గర 21 గరికపోచల్ని ఎవరైతే ఉంచుతారో వారికి అఖండమైనటువంటి జ్ఞానము, వైరాగ్యము, ధన సంపత్తి, ఆరోగ్యం కూడా వస్తుంది.
21 గరికల్ని నాకు ఉషక్కాలంలో సమర్పించడం వల్ల 100 యజ్ఞాల ఫలం వస్తుందట. 100 యజ్ఞాల ఫలం వచ్చేస్తుంది. కనుక ఎన్ని దానాలు చేసినా రాని ఫలితము దీనివల్ల వస్తుంది. ఉగ్రమైన తపస్సు చేసినా, ఉపవాసాలు చేసినా, పుణ్యక్షేత్రాలు సందర్శించినా, అనేకమైన పుణ్యనదుల్లో స్నానం చేసినా కూడా రానటువంటి పుణ్యము గరికపోచ వల్ల ఎన్నో రెట్ల ఫలం ఉంటుంది. కనుక భక్తితో ప్రతివారు కూడా ఇది సమర్పించాలి. కౌండిన్య ఋషి, కౌండిన్య మహర్షి భార్యతో చెప్తున్నాడు, ఓ ఆశ్రయ, దేవతలు, మునులు, గజాననుడు చెప్పినటువంటి గణపతుల వారు చెప్పినటువంటి ఈ దూర్వాంకురాల్ని మహిమని తెలుసుకొని అందరూ కూడా భక్తితో అక్కడ భూనభోత్తరాలు ప్రతిధ్వనించేటట్టుగా నాట్యం చేస్తూ పరమాత్మకి స్నానం చేయించారట. ఆనందమైనటువంటి అనేకమైనటువంటి జలాలతో స్నానం చేయించి దూర్వాంకురాలు గరికతో అర్చించారట. దేవతలందరూ కూడా స్తోత్రం చేశారట. ఆ స్తోత్రంలో ప్రధానంగా ఏమన్నారంటే పరమాత్మకు ఒక బిరుదు ఇచ్చారండి. పరమాత్మకు ఉండేటువంటి అనేక బిరుదుల్లో ఇదొకటి, కాలానల ప్రశమనుడు. కాలానల ప్రశమనాయ నమః. ఈ మంత్రానికి, ఈ నామానికి ఉండే విశేషం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు పిల్లల దగ్గర గరికపోచని గణపతి దగ్గర ఉంచి ఆ గరికపోచతో ఉపశమనం కలిగించాలట. కాలానల ప్రశమనాయ నమః అనేటువంటి గణపతి నామంతో చేసినట్లయితే దేహతాపం తగ్గుతుంది, తీవ్రమైనటువంటి ఏదైనా ఉంటే. ఆ తర్వాత అందరూ కూడా గణపతిని విశేషంగా అర్చించారు. ఆ గణపతిని అప్పుడు ఇంకొక పేరు పెట్టారట, విఘ్నహరుడు అన్నారు. కాలానలుడు అనేటువంటి రాక్షసుడి నుంచి వాళ్ళని రక్షించి వాళ్ళ కలిగిన విఘ్నాన్ని తొలగించాడు కనుక ఆ వినాయకుడికి విఘ్నహరుడు అనేటువంటి పేరు పెట్టారట. ఎవరైనా లోకంలో స్నానము, దానము, అనుష్ఠానం చేస్తూ గజాననుడికి ఈ విధంగా జయకాంక్షతో జయం కలగాలని కనుక ఎవరైతే గరికపోచలు 21 గరికపోచల్ని గణపతి యొక్క పాదాల దగ్గర పెడతారో వారికి విజయ పరంపర వస్తుంది. కనుక ఈ గణపతిని ఎక్కడైతే దేవతలు భూమండలానికి వచ్చి మళ్ళీ పూజ చేశారట, ఏ దేవాలయం, దీని పేరు విఘ్నహర దేవాలయము అనేటువంటి దేవాలయం. ఎక్కడుంది అంటే ఇది విజయపురము అనేటువంటి క్షేత్రంలో ఉందిట ఈ గణపతి దేవాలయం. దేవతలు భూమి మీదకి వచ్చి పూజించారట. ఆ దేవదేవుడికి విఘ్నాలు పోవాలని చెప్పి ఈ విధంగా కోరుకున్నారట. సర్వపాప క్షయం కరగాలంటే అంకురాలని పూజించాలి, లేత గరికపోచలతో పూజించాలి. కౌండిన్యుడు తన భార్య అయినటువంటి ఆశ్రయాదేవితో చెప్పారు, మాహాత్మ్య గాథని ఇంకా కొనసాగిస్తున్నాను, నీకు బాగా నమ్మకం కలగాలంటే ఇంకొక కథ కూడా చెప్తాను, వినవలసింది. ఒక రోజున గజాననుడు సుఖంగా కూర్చోనున్నట్ట. తన లోకంలో గజాననుడు గణపతి లోకంలో, గణేశ లోకంలో కూర్చోనుంటే నారద యోగిందుల వారు వచ్చారట. నారద యోగిందుల వారు వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మహాగణపతిని స్తోత్రం చేశాట. అతన్ని చెయ్యి పట్టుకొని గణపతి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, ఏం నాయనా నారద యోగింద్రవా, ఇందులో వచ్చావు, మార్గమధ్యంలో ఎక్కడి నుంచైనా పోతూ ఇటు వచ్చావా అంటే, అవునవును, నేను ఇప్పుడే జనక మహారాజు యొక్క మిథిలా నగరానికి వెళ్ళి ఆ రాజుగారిని చూసొచ్చాను. ఆ రాజుగారు ప్రజారంజకంగా కన్నబిడ్డల్లాగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు, అనేకమైన గుణాలున్నాయి, నిరతాన్న దానం చేస్తున్నాడు, ఆ దేశంలో ఎవరికి కూడా ఆకలి లేకుండా ఆకలి తీరుస్తున్నాడు, ఎప్పటికప్పుడు అన్నాన్ని ఇస్తున్నాడు, ఎంతో ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాడు, బ్రహ్మజ్ఞానం బాగా కలవాడు. అయితే అటువంటి జనక మహారాజును చూడ్డానికి నేను వెళితే బాగా బ్రహ్మజ్ఞానం కలిగి ఆత్మయోగి అయినటువంటి ఆ జనక మహారాజు ఎందుకో నన్ను చూసి కొంచెం నవ్వాడు, అపహసించాడు. నారదయోగింద్రుడు నువ్వేదో ముల్లోకాలు తిరుగుతున్నావు కదా అన్నట్టుగా ఆ జనక మహారాజు నా మీద కొంచెము పరిహాస భావంతో నన్ను చూశాడు. కనుక ఈరోజు ఆ బాధతో ఇక్కడికి వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చి నా మనసులో ఉండే విషయం కనుక నివేదించుకుంటే నా మనసులో తాపం పోతుందని. అసలు వచ్చింది దానికోసం కాదు, ఆ జనక మహారాజుకు అహంకారం పెరిగింది, అతని అహంకారాన్ని పోగొట్టు అని చెప్పడానికి అన్నట్టుగా నారద యోగిందుల వారు పని కట్టుకొని గణేశ లోకానికి వచ్చాడు. అటువంటి గణేశ లోకానికి వచ్చి చెబితే అప్పుడు గణపతి అనుకున్నట్ట, ఎంత గొప్పవాడైనా జనక మహారాజుకి ఇంత గర్వం ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆ జనక మహారాజుకు ఉండేటువంటి గర్వాన్ని పోగొట్టాలి. మనిషి ఎంత భోగం కలిగినా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం, ఆరోగ్యం, అందం ఉన్నా కూడా గర్వం అనేది మనిషిని నాశనం చేస్తుంది. మనిషి పతనం చెందాలంటే గర్వం ఒకటే కారణం. కనుక జనక మహారాజు కూడా ఇటువంటి పతనావస్థ వస్తోంది
అని చెప్పి ఏం చెయ్యాలా అని ఒకసారి బుర్రగొక్కున్నట గణపతి. అంటే జనక మహారాజు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు, మిథిలా నగరాన్ని పరిపాలించేవాడు, సీతాదేవికి తండ్రి. అటువంటి వాడు గర్వంతో ఉండడం చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే ఈ జగత్తుకి కర్త భర్త అంతా కూడా పరబ్రహ్మే కదా, ఇతనికి ఎందుకు ఈ రకంగా వచ్చింది అని, ఎందుకు అహంకారం వచ్చిందో నాకైతే తెలీదు, గణపతి నేను చెప్పదలుచుకుంది నీకు చెప్పానని ఆయన నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయాట. అప్పుడు గణపతి అనుకున్నట్ట, ఓహో ఇతనికి అహంకారం పోవాలంటే ఇతన్ని పరీక్షించాలనుకున్నట్ట. పరీక్షించాలనుకోని ఏం చేశాట, వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకున్నట్ట. చాలా వృద్ధుడిలాగా, ఎట్లా శరీరం అంతా కూడా కురుపులు పుండ్లు ఉండేటట్టు, రక్తము చీము కారేటట్టుగా శరీరం అంతా కూడా రక్తసిక్తంగా ఉండేటువంటి వ్రణాలతో ఉండేటువంటిది అతి బీద బ్రాహ్మణుడిగా వృద్ధ బ్రాహ్మణుడిగా వెళ్ళాట. ఎక్కడికి? మిథినానగరానికి వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాట. పాపం ఆ జనక మహారాజు చూశాట. చూసి చాలా పేద బ్రాహ్మణుడు వచ్చినట్టున్నాడు, చాలా ఆకలి కొని వచ్చినట్టున్నాడు, చాలా వృద్ధుడుగా ఉన్నట్టున్నాడని అతనికి భోజనం పెట్టాలని చెప్పి ఆశించాట. మహాత్మా మీరెవరో నాకు తెలియదు, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు, శరీరం అలసిపోయినట్టుంది, నేను చక్రవర్తిని, నీకు భోజనం పెడతాను రమ్మన్నట్టు అని బంగారు పళ్ళెం వేసి చక్కటి ఆసనం వేసి భోజనం పెట్టడం మొదలుపెట్టాడు. ఇతని అహంకారాన్ని పరీక్షించడానికే వచ్చాడు. ఆయనకి ఆకలి ఎక్కడిది? సరే వడ్డించవయ్యా తింటానన్నట్ట. వంట వాళ్ళకి చెప్పాట తీసుకురండి పెట్టండి అని. ఇదేం సరిపోతుంది నాకు, ఇంకా తీసుకురండి అన్నట్ట. గంగాళాలు తెచ్చి అక్కడ పెట్టారట. వడ్డించింది వడ్డించినట్టు లేపేస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అంతా రక్తసిక్తమైన శరీరంతో ఉన్నాడే కానీ తినేస్తున్నాడు. ఇంకా లేదా అంటే అయ్యా కొంచెం సేపు ఉండని మళ్ళీ వడ్డించాట. చివరికి ఎంత తిన్నట్టంటే గణపతి ఆ ఆహారశాలలో, జనక మహారాజు యొక్క రాజ్యంలో ఆహారశాలలో ఉండే మొత్తం గ్రాసమంతా అయిపోయిందట. పప్పులు ఉప్పులు నూనె నెయ్యి బెల్లం ముద్దలు అన్నీ అయిపోయినాయట. చివరికి ఇంకా నా ఆకలి తీరలేదయ్యా, నీ వల్ల కాదంటే చెప్పు వెళ్ళిపోతానన్నట్ట. కాదు అని వెంటనే భటులకు చెప్పాట, ఈ రాజ్యంలో అందరిళ్లలో నుంచి ఉన్న ఆహార పదార్థాలంతా తీసుకురండి, ఉప్పు పప్పు తీసుకురండి, వండించండి, వేయండి అని. ఆ దేశంలో ఉండే సమస్తమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి సరుకులన్నీ తీసుకొచ్చి వండితే అప్పటికి కూడా సరిపోలేదట. చివరికి అతనికి వంట చేయడానికి ఒక గాడిపోయి సరిపోదని ఒక 100 గాడిపోయలు తవ్వించాట. ఈ లోపల తవ్వించి 100 గిన్నెలు పెట్టి వండుతుంటే ఎప్పటికప్పుడు స్వాహా చేస్తున్నాడు. ధాన్యం అంతా అయిపోయిందిట. చివరికి భటులు చేతులు కట్టుకొని వచ్చారట. అయ్యా మహాత్మా, మా దేశంలో తిండి గింజలు అయిపోయినాయి లేవన్నారట. ఏం చెయ్యాలంటే అప్పుడు ఆ గణపతి అన్నట్ట, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి గణపతి అన్నట్ట, అయ్యా ఈ మాట ముందే చెప్పచ్చు కదా, కడుపు నిండా భోజనం పెడతావు, నువ్వు చక్రవర్తివి కదా, చాలా గొప్పవాడివని వచ్చాను, మాకు నా కడుపు నిండా భోజనం పెట్టే శక్తి కూడా మీకు లేదా? సరే మీ రాజ్యంలో ఎక్కడైనా ఇంతో అంతో 4 గింజలు తిని వెళ్ళిపోతానన్నట్ట. వెళ్ళిపోయి ఆయన రాజ్యంలో నుంచి నగరంలో నుంచి మిథిలా నగరం నుంచి బయటకు వస్తూ ఒక పేద బ్రాహ్మణుడు గుడిసె ఉందిట. ఆ గుడిసె ఓపెన్ టాప్ట, సూర్యచంద్రులు కనబడుతూ ఉంటారట. అంటే బయటికి వెళ్ళి సూర్యచంద్రులను చూడక్కర్లేదట, ఇంట్లో నుంచి చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడతాయట. అక్కడ 2 ఉన్నారు, భార్యాభర్త, విరోచనుడు త్రిరోచని, 2 భార్యాభర్త పేద బ్రాహ్మణులు. వాళ్ళు నిరంతరము గణపతి ఉపాసన చేసేవాళ్ళట. ఆ గణపతి ఉపాసన చేసేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా ఆకలయ్యి వచ్చాను, నేను వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు, ఆకలయ్యి వచ్చాను, మీ చక్రవర్తి గారు చాలా గొప్పవాడు, బాగా సంపద ఉంది కదా, నాకు కడుపు నిండేటట్టు భోజనం పెడతాడని ఆశించాను, నాకు ఒక పక్కకు కూడా సరిపోకుండా పేగు కూడా తడవకుండా నాకు భోజనం పెట్టి చేతులు ఎత్తేశాడయ్యా, ఏం చెయ్యాలి? వీళ్ళిద్దరూ దంపతులు ఎట్లా ఉన్నారట, విరోచన త్రిరోచనులు ఎట్లా ఉన్నారట, శరీరం మీద బట్ట పూర్తిగా కట్టుకోవడానికి కూడా బట్ట లేదట, అంత పేదవాళ్ళుట. అటువంటి పేదవాళ్ళ ఇంటికి వస్తే ఇల్లంతా కూడా ఈగలు ముసురు ఉన్నాయట, ఆహారం లేదు. వాళ్ళు నిన్నటి రోజును కూడా ఆహారం లేక నీళ్లు దాగి పడుకున్నారు. గణపతి పూజ మాత్రం చేస్తున్నారట. వాళ్ళు తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కప్పుకోవడానికి నీడ లేదు, కానీ గణపతి పూజ చేస్తున్నారు. ఈ పుణ్య దంపతుల్ని అనుగ్రహించడానికి గణపతి మాడు వేషంలో వచ్చాట. సరే మీ ఇంట్లో భోజనం చేద్దామని ఈరోజు సంకల్పం చేశాను, ఏదైనా ఉన్న పదార్థం పెట్టండి. అయ్యా మేము పేదవాళ్ళం, ఏమి ఇవ్వగలమంటే, ఎవరైతే భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం, మాకు ఎవరైతే భక్తితో నాకు సమర్పిస్తారో అది నేను బ్రహ్మాండంగా తీసుకుంటా, చక్రవర్తి ఇచ్చింది కూడా నాకు తృప్తినివ్వదు, భక్తితో మీరు ఇస్తే చాలన్నారట. వెంటనే ఆ యజమానుడు భార్యను చూశాట. మరి గణపతికి ఏదన్నా ఇద్దాము, ఏమిద్దామంటే
స్వామి ఏముంది, మీకు తెలియని వస్తువులు మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయా? అన్ని గిన్నెలు ఖాళీగా ఉన్నాయి, నిండుకున్నాయి. ఒక్క అవకాశం ఉంది మనకి. ఏమిటంటే ఈరోజు పూజ చెయ్యగా గరికపోచలన్నీ దేవుడికి సమర్పించగా గూట్లో ఒక గరికపోచ ఉంది. ఈ గరికపోచను ఒక్కటి స్వామికి సమర్పిద్దాం, ఇంతకంటే మనం ఏం చేయలేం అని అనేటప్పటికీ అది తీసుకొచ్చి భర్తకి ఇచ్చిందట. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దంపతులిద్దరూ కూడా ఆ వృద్ధ రూపంలో, బ్రాహ్మణ రూపంలో ఉండే గణపతికి, అయ్యా మీలో మేము గణపతి పరబ్రహ్మని దర్శిస్తున్నాం, ఈ గరిక మీకు ఆహారంగా ఇవ్వదలుచుకున్నామంటే ఇంతకంటే తృప్తి నాకు ఏమీ లేదని ఆ గరికపోతని స్వీకరించి స్వామి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆయన దాన్ని స్వీకరించి త్రేణుపు వచ్చిందట. ఇప్పుడు నాకు తృప్తి కలిగింది అన్నట్ట. కనుక లోకంలో ఎవరు ఏమిచ్చినా, ఎంత అర్చించినా, నవరత్నాలతో అర్చించినా గరికపోచ లేనిది నాకు తృప్తి కలగదు అని చెప్పారు. ఈ కారణంగానే మనకి దూర్వాష్టమి అనేటువంటి మహాపర్వదినం రోజున, ఈ గణపతి నవరాత్రుల్లో దూర్వాష్టమి రోజున 1,00,000 దూర్వార్చన చేయడం అనేటువంటి సంప్రదాయం మన దేశంలో ఉంది. గణపతిని దూర్వాలతో అర్చించాలి. కనుక వీళ్ళు శాశ్వతమైనటువంటి గణపతి లోకానికి చేరారట. దేనివల్ల? ఒక గరికపోచని భగవంతుడికి భక్తితో సమర్పించడం వల్ల ఆ పరమాత్మ దాన్ని తీసుకొని ఆ పుణ్య దంపతులకి నిరతిశయమైనటువంటి వైరాగ్యాన్ని, భోగాన్ని, భాగ్యం ఇచ్చాడు. భగవంతుడు కేవలం సంపద ఇస్తాడని భగవంతుడిని పూజించకూడదండి. మొదటి రోజే చెప్పా, శక్తి గణపతి అంటే ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తాడు. శక్తి గణపతి విశేషం ఏంటంటే మనలో ఉండే ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తాడు. లోపల ఉండేటువంటి పరబ్రహ్మని దర్శించేటువంటి ఆత్మ దృష్టిని ఇస్తాట శక్తి గణపతి. కనుక ఈ జన్మజన్మల్లో తృప్తినిచ్చేటువంటి గణపతి యొక్క ఉపాసన చాలా గొప్పది. అందులో దూర్వార్చన చేస్తే చాలా గొప్పదని చెప్పి కౌండిన్య మహాముని భార్య అయినటువంటి ఆశ్రయాదేవికి చెప్పారు. ఈ దూర్వా మహిమని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పి గణేశ పురాణంలో ఫలశ్రుతిగా చెప్పారండి. పవిత్రమైనటువంటి ఈ కథని వినాలట. ధనధాన్య పుత్ర పౌత్రాది సంపదతో వైరాగ్యంతో జీవితాన్ని గడుపుతారట ఎవరైతే ఈ గణపతి యొక్క సంబంధించి. ఆశ్రయాదేవికి కౌండిన్య మహాముని చెప్పినటువంటి గణేశ పురాణంలో ఉండేటువంటి కథ. కనుక సందేహాలన్నీ వదిలిపెట్టి ప్రతిరోజు కూడా ఇళ్లల్లో చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి. పొద్దున్నే స్నానం చేయగానే ఇంట్లో చోట్లేదనద్దు, చిన్న కుండీలో పెట్టినా వచ్చేస్తుంది. గరిక తీసిన కొద్దీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అట్లా పిల్లలు రోజు స్నానం చేయగానే ఇంత బొట్టో విభూదో ఏదో పెట్టుకొని 2 గరికపోచలు గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి వెళ్ళమనండి. అఖండమైనటువంటి జ్ఞానము, మేధాశక్తి, వైరాగ్యం కూడా వస్తుంది. కనుక సమస్తమైనటువంటి సంపదల్ని ఇచ్చేటువంటి ఈ దూర్వ మహిమని మీరందరూ వినండి. రేపు మన దేవాలయంలో జరిగేటువంటి 1,00,000 దూర్వార్చనలో పాల్గొనండి. ఆ గణపతి యొక్క, శక్తి గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.